స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ఉంది, కానీ స్టాక్ మార్కెట్ మీద ఎక్స్పర్ట్స్ కున్నంత అవగాహన నాకు లేదు. కాబట్టి నేను మంచి మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ నాకు నాలెడ్జ్ లేదు అండ్ టైం లేదు అనాలిసిస్ చేయడానికి. అని ఎవరైతే ఇప్పటి వరకు బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సొల్యూషన్ ని తీసుకొచ్చింది. ఇవాల్టి వీడియోలో మీ చేతే ఒక మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో సెలెక్ట్ చేయడం మాత్రమే కాదు, అన్ని పారామీటర్స్ ని అనాలిసిస్ చేసి, బిజినెస్ ని అనాలిసిస్ చేసి, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళకి వస్తున్న ఆర్డర్స్, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ రిలేటెడ్ ఉంటున్న న్యూస్ ని అనాలిసిస్ చేసి, సెంటిమెంట్ ని అనాలిసిస్ చేసి, స్టాక్ ఒక టెక్నికల్స్ ని అనాలిసిస్ చేసి, ఇప్పుడు కొనొచ్చా లేదా, కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే ఆ స్టాక్ ఎలా ఉంది అండ్ ఒకవేళ కొన్నా ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది, వీటన్నిటిని మనం అనాలిసిస్ చేసుకుంటూ ఈ బోల్డ్ పారామీటర్స్ అన్నిటిని ఒక సింపుల్ క్లిక్ తో తట్టు ఫ్రీగా ఎటువంటి పెయిడ్ సాఫ్ట్వేర్ వాడకుండా మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది వాల్టి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో ఇదేంటంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న న్యూస్ అప్డేట్స్, ఈ మూడింటిని మిక్స్ చేస్తూ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉంటున్న డేటాని కూడా మిక్స్ చేస్తూ వాళ్ళ కాంపిటీటర్స్ ని కూడా మనం కంపేర్ చేస్తే అసలు ఆ స్టాక్ ని కొనాలా లేదా, కొంటే ఎంతెంత టార్గెట్స్ కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెన్సివ్ లో ఉందా, అండర్ వాల్యూడ్ లో ఉందా, రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఉందా, మొత్తం 360 డిగ్రీస్ అనాలిసిస్. ఒకప్పుడు అంటే ఇండివిజువల్ గా చాలా టైం కూర్చొని చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు జస్ట్ ఒక క్లిక్ తో అయిపోతుంది. దీని రిలేటెడ్ గా మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ తో సహా స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా చేసుకుంటూ వెళ్ళి మీ అంతటిగా మీరు స్టాక్ మార్కెట్ లో అనాలిసిస్ ని ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో ఎలా చేయొచ్చు అన్న దాని రిలేటెడ్ గా ఇవాల్టి వీడియో ఉండబోతుంది. ఫ్రెండ్స్, మా ముఖ్య ఉద్దేశం ఒక్కటే, అవగాహన లేదనా, నాలెడ్జ్ లేదనా, లేకపోతే ఇదేదో పెద్ద సబ్జెక్ట్ అనా ఇతరులు నమ్మి వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టి టిప్స్ పేరుతో మోసపోకండి. నాలెడ్జ్ ఎవరి ఒక ఆస్తి కాదు. అనిక వీడియోని స్టార్ట్ చేద్దాం. చేసే ముందు ఒక లైక్ చేస్తారా? సరే ఆగండి, వీడియోని చూడండి. చూస్తున్న టైంలో మీకు అనిపిస్తుంది వీళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ ని పెట్టారు అండ్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి కంటెంట్ తీసుకురావడంలో అని. అది మీకు యూజ్ అయ్యేలా అనిపించింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. దీనికి మీకు కావాల్సినవి రెండు, ఒకటి చాట్ జీపీటీ, మరి ఇంకేదైనా ఏఐ మోడల్ ఏదైనా పర్లేదులేండి, బట్ నేను అందరికీ తెలుసు కదా, పేరు అందరికీ గుర్తుంటుంది, చాట్ జీపీటీ దగ్గర ఉన్నాను. రెండోది ఒక వర్డ్ డాక్యుమెంట్. అదేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దాంట్లో ప్రాంప్ట్స్ ఉంటాయి, జస్ట్ అది కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసి స్టాక్ పేరు పెడితే చాలు, మీకు స్టాక్ పేరు కరెక్ట్ గా టైప్ చేయడం రావాలి. గూగుల్ చేయండి, అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ మీకు వస్తాయనుకున్నా అది ఎలా మీరు కాపీ చేసి పేస్ట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళకి కూడా ఎలా చేయాలో చెప్తాను. సో జస్ట్ మీరు గూగుల్లో చాట్ జీపీటీ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది కదా, దాంట్లో ఫస్ట్ వస్తున్న లింక్ ను ఓపెన్ చేయండి. ఫస్ట్ ఉన్న లింక్ ను క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. వెల్, ఇది పెయిడ్ వెర్షన్ అవసరం లేదు, ఫ్రీ వెర్షన్ లో కూడా వస్తుంది. దెన్ నేను మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాను చూడండి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో. ఆ డాక్యుమెంట్ ని డౌన్లోడ్ చేసి ఉంచండి. ఇప్పుడు ఏం చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూస్తారు కదా, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే క్లియర్ గా తెలుసుకోండి స్టెప్ బై స్టెప్ నేను ఏం చెప్తూ వస్తున్నా అని. ఆ డాక్యుమెంట్ ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అదే ఈ డాక్యుమెంట్. సో ఫస్ట్ ఏంటంటే మాస్టర్ ప్రాంప్ట్ అన్నమాట. ఈ మాస్టర్ ప్రాంప్ట్ లో ఏంటంటే మనం చాట్ జీపీటీకి రోల్ ఇస్తున్నాం. ఏం రోల్ ఇస్తున్నాం? యు ఆర్ ఏ వరల్డ్ క్లాస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్. నువ్వు ప్రపంచంలోనే టాప్ రీసెర్చ్ అనలిస్ట్ వి స్టాక్స్ రిలేటెడ్ గా. కాబట్టి నాకు సంబంధించి ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ ని నువ్వు 360 డిగ్రీస్ లో అనాలిసిస్ చేయి. 360 డిగ్రీస్ లో అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయి. రెవెన్యూస్ ని, ప్రాఫిట్ ని, ఈపీఎస్ ని, గ్రాస్ ఆపరేటింగ్ అండ్ నెట్ మార్జిన్స్ ని, డెట్ టు ఈక్విటీ, వాళ్ళ కప్పులు ఎంత ఉన్నాయి, వాటి వాల్యుయేషన్స్ ఏంటి, ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఏంటి, వేరే కంపెనీస్ ఎలా గ్రో అవుతున్నాయి, మన కంపెనీ, నేను అడగాలనుకున్న కంపెనీ ఎలా గ్రో అవుతుంది, మోట్ ఏంటి, రిస్క్ ఏంటి, సెక్టార్ రిస్క్ ఏంటి, ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరగచ్చు, పడితే ఎంతవరకు పడచ్చు, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా నీ ఒపీనియన్ ఏంటి. రీసెర్చ్ అనలిస్ట్ అడుగుతున్నాం, వరల్డ్ క్లాస్ టాప్ రీసెర్చ్ అనలిస్ట్ అడుగుతున్నాం. అండ్ ఈ లాస్ట్ వారెన్ బఫెట్ గారిది ఏంటంటే ఎక్కువ మందికి తెలుసు కదా పేరు, సో తను ఎలా థింక్ చేస్తుంటారని ఒక ప్రాస్పెక్ట్ పెట్టాను. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవద్దు, బట్ జనరల్ ప్రాస్పెక్ట్, తన ఒపీనియన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మాస్టర్ ప్రాంప్ట్ లో ఫస్ట్ ది ఫండమెంటల్ అనాలిసిస్ వస్తుంది, తర్వాత టెక్నికల్ అనాలిసిస్ వస్తుంది, ఏ చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నిటిని అది అనాలిసిస్ చేసి మనకు చెప్తుంది. తర్వాత రీసెంట్ టైమ్స్ లో వచ్చిన న్యూస్ ని అనాలిసిస్ చేస్తుంది. తర్వాత అదే సెక్టార్ లో ఉంటున్న ఇతర స్టాక్స్ ని అనాలిసిస్ చేస్తుంది, వాల్యుయేషన్స్ ని కంపేర్ చేస్తుంది, ప్రాఫిట్ మార్జిన్స్ ని కంపేర్ చేస్తుంది. ఫైనలీ అసలు కొనాలా లేదా, అసలు ఏంటి ఈ స్టాక్ ఒక కథ ఏంటి అనేది మనకు చెప్తుంది. రైట్. సో ఇప్పుడు ఈ మాస్టర్ ప్రాంప్ట్ నేను మీకు ఇచ్చిన డౌన్ సైడ్ ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉంటుంది. జస్ట్ మీరు ఇలా నేను ఒక దగ్గర క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తుంటే నాకు ఎలాగైతే వచ్చిందో అదంతా తీసుకొచ్చి ఇక్కడ మీరు చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తే మీకు ఇలా వస్తుంది కదా. రైట్. అక్కడ మీకు ఏంటంటే పెర్ఫార్మ్ ఏ కంప్లీట్ 360 డిగ్రీస్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్ నేమ్ అని ఉంటుంది. ఆ స్టాక్ నేమ్ తీసేసేయండి. ఇప్పుడు మీకు నచ్చిన కంపెనీని పెట్టండి. లెట్స్ సే మీకు స్పెల్లింగ్ తెలియదు, అక్కడ రాంగ్ స్పెల్లింగ్ ఎంటర్ చేయొద్దు. రాంగ్ స్పెల్లింగ్ ఎంటర్ చేసినా తీసుకుంటుంది, మంచిగానే ఇస్తుంది, కానీ మీకు స్పెల్లింగ్ తెలియదు అనుకుందాం. లెట్స్ సే ఎయిషర్ మోటార్స్, నాకు స్పెల్లింగ్ తెలియదు, నేను ECHERMOTRS అని కొట్టాను అనుకోండి, అంటే ఎంటర్ చేశాను, నాకు స్పెల్లింగ్ తెలియదు, ఎయిషర్ మోటార్స్ ఏదో క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా నాకు ఇక్కడ ఎయిషర్ మోటార్స్ అని వస్తుంది. ఎయిషర్ మోటార్స్ అని వచ్చిన తర్వాత దాని పక్కనే షే
షేర్ ప్రైస్ అని ఎంటర్ చేయండి. అప్పుడు మీకు వస్తుందా? అప్పుడు ఇక్కడ మీకు కనిపించే పేరుని తీసుకోండి, ఏషియర్ మోటార్స్ లిమిటెడ్ విత్ ఎన్ఎస్సి కోడ్ తో పాటు తీసుకున్నా పర్లేదు, మామూలుగా ఏషియర్ మోటార్స్ అని పెట్టినా పర్లేదు. అంతే, ఇక మనం ఏం చేయాల్సిన నీడ్ లేదు, జస్ట్ ఒక ఎంటర్ ని క్లిక్ చేయడమే. ఇది కొంతసేపు ఆలోచిస్తుంది. ఆలోచించేలోపు మీతో ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మీకు అసిస్టెంట్ లా వాడుకోండి, మీకు మాస్టర్ లా వాడద్దు. అంటే అది ఏం చెప్తే తల ఉంచుకొని చేసేద్దామని కాదు, మీకు అసిస్టెంట్ 10 మంది చేయాల్సిన పనిని ఇది ఒకటే చేస్తుంది. ఆ ఒకటే చేసినప్పుడు దాన్ని రివ్యూ చేసుకోవడం మన బాధ్యత. థింక్ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది, వాళ్ళ కాంపిటేటర్స్ ఎవరో చూస్తుంది, ఫైనాన్షియల్స్ చూస్తుంది, చూడనివ్వండి. బట్ మీకు చెప్పాలనుకున్న మెయిన్ ప్రాస్పెక్ట్ అయితే దీన్ని ఖచ్చితంగా మీరు వాడాల్సిందే. నాకు చదువు లేదు బాబు, నేను ఇప్పటి వరకు పెద్దగా చదువుకోలేదు, నాకు తెలుగు మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ పెద్దగా రాదు, దయచేసి నేను మీకు చెప్పాలనుకుంటుంది అలా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా నేను మీకు ప్రాంప్ట్ ఇచ్చేసాను కింద, మీకు జస్ట్ ఇంగ్లీష్ చదవడం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. లేదన్నా అది తెలుగులో చెప్పమన్నా చెప్తుంది, నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయని. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ కొంతవరకు ఇంగ్లీష్ ని అర్థం చేసుకోండి. అలా టోటలీ 4 నిమిషాల 36 సెకండ్స్ తీసుకుంది, కొంత ఎక్కువ టైమే తీసుకుంది. ఎందుకంటే మనం అడిగినవన్నీ అనమాట. ఫండమెంటల్ అనాలిసిస్ అడిగాం, టెక్నికల్ అనాలిసిస్ అడిగాం, న్యూస్ అండ్ సెంటిమెంట్స్ అడిగాం, సేమ్ సెక్టార్ లోని ఇతర స్టాక్స్ ని అనాలిసిస్ చేయమన్నాం, లాస్ట్ కి ఓవర్ వ్యూ ఇవ్వమన్నాం. సో ఏషియర్ మోటార్స్ 360 డిగ్రీ స్టాక్ రిపోర్ట్ ఇవాళ ఆఫ్టర్నూన్ టైం పీరియడ్ కి ఇస్తుంది. ఏమని చెప్తుంది? ఏషియర్ మోటార్స్ బిజినెస్ ఏం చేస్తుందో చెప్తుంది. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ లో వాళ్ళు సేల్స్ ఎలా చేశారు, ప్రాఫిట్ ఎలా వచ్చింది, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంది. అండ్ జస్ట్ వీళ్ళ నెంబర్స్ ని చెప్పడం కాదు, ఆ నెంబర్స్ ని లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తూ, రీసెంట్ నెంబర్స్ ని కంపేర్ చేస్తూ అవి ఎలా ఉన్నాయనేది కూడా మీకు చెప్తుంది. తన ఒక ఒపీనియన్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా అనేది కూడా ఇక్కడ మీకు చెప్పేస్తుంది. దాంతో పాటు ఇదే సెక్టార్ లో ఇతర కంపెనీస్, ఏషియర్ మోటార్స్ కాకుండా బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హీరో మోటోకాప్, ఇవన్నీ 2 వీలర్ కంపెనీస్ కదా, వాళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రైస్ టు బుక్ ఎలా ఉంది, వాళ్ళ ఈవీ టు ఎబిడా వాల్యుయేషన్ పారామీటర్ ఇది కూడా అదెలా ఉంది, డివిడెండ్ ఈల్డ్ ఎలా ఉంది, డివిడెండ్ ఈల్డ్ కూడా, డివిడెండ్ అంటే టైం టు టైం మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు వాళ్ళకి వచ్చిన లాభాలని, అదెలా ఉంది. ఇదంతా కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండస్ట్రీ, అది ఎక్కడైతే ఏ ఇండస్ట్రీలో అయితే బిజినెస్ చేస్తుందో ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ గా గ్రోత్ ఎలా ఉంది, 2 వీలర్స్ రిలేటెడ్ గా గ్రోత్ ఎలా ఉంది, వీళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా ఎలా ఉంది, లైక్ లైట్ అండ్ మిడ్ రేంజ్ ట్రక్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా, అండ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళు ఏ మోడల్స్ మీద వర్క్ చేస్తున్నారు, అండ్ అవి ఎప్పుడు వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది చూడండి, ఎప్పుడెప్పుడు వస్తాయి వెహికల్స్ అని మేనేజ్మెంట్ చెప్పింది కూడా చెప్తుంది. మనం స్క్రీనర్ లోకి వెళ్ళినా, మనీ కంట్రోల్ లోకి వెళ్ళినా, BSE లోకి వెళ్ళినా, NSE లోకి వెళ్ళినా వాళ్ళు ఇది ఒక మాట చెప్పారు, ఇది కమింగ్ టైమ్స్ లో వస్తుందని గైడ్ చేశారు. సో కమింగ్ టైమ్స్ లో అది వస్తే, సేల్స్ బాగుంటే, బిజినెస్ బాగుంటే మళ్ళీ ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంది. సో అది ఎక్కడ చెప్పారు దాని గురించి చదవాలనుకుంటే పక్కనే మీకు ఆర్టికల్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి కూడా చూడండి, etauto.com అని ఉంది, దాన్ని క్లిక్ చేసి చేసిన స్టేట్మెంట్ ని కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు. ఏ బైక్ ఎప్పుడు లాంచ్ అవబోతున్నా మొత్తం డేటా కూడా ఇక్కడ మీరు పక్కనే ఇంకొక వెబ్సైట్ లో కూడా ఇక్కడ క్లిక్ చేసి చదువుకోవచ్చు. రిస్క్ అనాలిసిస్, మ్యాక్రో సెక్టార్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఈ పర్టికులర్ కంపెనీ పరంగా రిస్క్ అనాలిసిస్ చేస్తూ రీసెంట్ గా నెంబర్స్ లో వచ్చిన చేంజెస్ ఏంటి, ప్రొడక్ట్స్ లో వచ్చిన చేంజెస్ ఏంటి, క్యాటలిస్ట్ గా స్టాక్ పెరగడానికి ఏవేవి ఉపయోగపడుతున్నాయి, ఈవెన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏ స్కీమ్స్ ఈ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ గా హెల్ప్ అవుతున్నాయి, ఇవన్నిటిని చెప్తూ ఫైనల్ వర్డిక్ట్ లాగా, ఫండమెంటల్ అనాలిసిస్ లోనే ఫైనల్ వర్డిక్ట్ లాగా కమింగ్ టైమ్స్ లో ప్రీమియమైజేషన్ కంటిన్యూ అవుతుంది. ఎక్కువ మంది రాయల్ ఎన్ఫీల్డ్ ఇవి కొంటారు, బికాస్ ఏషియర్ మోటార్స్ అంటే అదే కాబట్టి. దానికోసమే దీనికంటూ ఒక మోట్ ఉంది. నెక్స్ట్ 3 నుంచి 6 నెలల్లో న్యూట్రల్ టు పాజిటివ్ ఒపీనియన్, మంచిగానే షార్ట్ టర్మ్ లో కూడా బాగుండే అవకాశం ఉంది. 3 నుంచి 5 సంవత్సరాల్లో, అంటే 6 నెలల వరకు షార్ట్ టర్మ్ లో అది, 3 నుంచి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో లిటిల్ లాంగ్ టర్మ్ లో మంచిగా పెరిగే ఆస్కారం ఉందని చెప్తుంది. అది ఫండమెంటల్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్, ప్రెసెంట్ ఎక్కడ ఉంది, 1 వీక్ లో ఎలాంటి చేంజ్ ఉంది, 52 వీక్ హై, 52 వీక్ లో, వీటి రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తూ ఈ కంపెనీకి సంబంధించిన 20 డే మూవింగ్ యావరేజ్, 50 డే మూవింగ్ యావరేజ్, 100 డే, 200 డే, RSI, MACD, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఎక్కడెక్కడికి వస్తే, కిందకు వస్తున్నప్పుడు ఎక్కడికి వస్తే కొనుక్కోవచ్చు, ఆరు పైకి ఎక్కడికక్కడ వెళ్తున్నప్పుడు అమ్మేందుకు ప్రయత్నించవచ్చు. ట్రెండ్ ఎలా ఉంది, 50 to 100 డే మూవింగ్ యావరేజ్ కి అబోవ్ ఉంది కాబట్టి ఇది అప్ ట్రెండ్ లో ఉందని చెప్తూ, వాల్యూమ్ ఆర్ డెలివరీ ఎలా ఉంది, యూజువల్ గా ఉండేలానే ఉందా లేకపోతే తక్కువ ఎక్కువ ఉందా అనేది కూడా అనాలిసిస్ చేస్తూ, చార్ట్ ప్యాటర్న్స్ రిలేటెడ్ గా అసెండింగ్ ఛానల్ ఫామ్ అయిందని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తూ, ఏ పాయింట్ లో వాళ్ళు ఫర్దర్ గా మార్కెట్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు, టెక్నికల్ గా ఏ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంతకి చూడొచ్చు, పైకి టార్గెట్స్ ఎంతకు చూడొచ్చు, స్టాప్ లాస్ ఎంతలో పెట్టుకోవాలి, ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే ఆర్ లాంగ్ టర్మ్ అయితే పడుతుంటే ఏ లెవెల్స్ కి వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ నెక్స్ట్ న్యూస్ అండ్ సెంటిమెంట్ అనమాట. రీసెంట్ టైమ్స్ లో ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ ఉన్న అన్ని న్యూస్ అప్డేట్స్ ని మీతో షేర్ చేస్తూ, ఫైనలీ ఈ స్పేస్ లో ఉన్న ఇతర ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ గ్రోత్ తో, ఇందాక మనం వాల్యుయేషన్స్ ని కంపేర్ చేస్తాం, ఇప్పుడు బిజినెస్ గ్రోత్ ని కూడా కంపేర్ చేసుకొని ఇదేనా ఇంకేదైనా ఇతర స్టాక్స్ కూడా బాగున్నాయా అని అడిగినప్పుడు ఇతర స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మనకి డేటా ఇస్తుంది. సేమ్ సెక్టార్ లో ఉన్న ఇతరవి రిలేటివ్లీ చీపర్ ఆర్ బెటర్ వాల్యూలో ఉంటున్నవి. బట్ అశోక్ లీలాండ్ సేమ్ స్పేస్ కాదు. ఏషియర్ మోటార్స్ లోను కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఉంది, బట్ అది కాదు వాళ్ళ మెయిన్ బిజినెస్. 2 వీలర్ తోనే కంపేర్ చేయాలి. అది కూడా హీరో మోటోకాప్ తో కంపేర్ చేయలేం. హీరో మోటోకాప్ వి లో ఎండ్ అండ్ వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసేది మాసెస్ ని. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, ఏషియర్ మోటార్స్ వాళ్ళు టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ ని, ప్రీమియమైజేషన్ ని.
అండ్ ఫైనలీ కీ టేక్ అవేస్ ని కూడా పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడతో అనాలిసిస్ ని ఎండ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీని కారణంగా మనం లాభం పొందుతామా లేదా అనేది పక్కన పెడితే, మీకు ఒక యూట్యూబర్ ఆర్ ఎక్కడో ఒక మెసేజ్ ఆర్ ఏదో సమ్ మీకు డేటా వచ్చింది, పర్టికులర్ స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనేది ఉంది, అయితే మీరే ఒక స్టాక్ ని చూస్తున్నారు, ఒక పర్టికులర్ స్టాక్ పెరుగుతుంది, ఇదేదో బాగుందే పెరుగుతుంది, అసలు ఏంటిది అనుకొని కొనేయడం బదులు ఒక్కసారి దీనికి డేటా ఇస్తే మీకు అంతా చెప్తుంది కదా, చిన్నగా అంతా చెప్తుంది కదా. 4-5 నిమిషాలే టైం ఇచ్చారంటే మొత్తం డేటా మీ కళ్ళ ముందు పెడుతుంది. ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఓపిక్ గా చూసుకుంటూ కిందకి రండి. ప్రతి దగ్గర వెబ్సైట్ ఉంది, క్లిక్ చేయండి. అర్థం కాకపోతే దీన్నే కింద అడగండి, నాకు ఈ పర్టికులర్ అర్థం కావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయని, మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఇంతలా చెప్పడానికి ప్రధానమైన కారణం స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, రానున్న రోజుల్లో ఇంకా జరుగుతాయి. పిచ్చి స్టాక్స్ అన్నిటిని చూపించి మల్టీ బ్యాగర్లు అంటారు. బట్ ఈవెన్ మీకు చెప్తున్న వ్యక్తి జెన్యూన్ అయినా తన వే ఆఫ్ అనాలిసిస్ లో తను ఎంత దూరం అయితే వెళ్ళగలుగుంటాడో దాన్ని దాటి ఇది ఇంకొక స్టెప్ వెళ్ళి మళ్ళీ మీకు ఇంపార్టెంట్ డేటాని షేర్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్, అల్టిమేట్ డెసిషన్ మీరే తీసుకోండి. డేటాని చూడండి, పక్కనే వెబ్సైట్స్ ఉన్నాయి, క్లిక్ చేయండి, చూడండి. లిటరలీ చెప్తున్నాను, 20-30 మినిట్స్ పట్టదు. ఏషియన్ మోటార్స్ అన్నాను కదా, ఇంకే స్టాక్ పెట్టినా ఇంతే. ప్రాంప్ట్ అయితే ఇదిగోండి, ఇది ప్రాంప్ట్, ఇది మాస్టర్ ప్రాంప్ట్. ఇది మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. హోప్ మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించి ఉంటుందనే అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాంప్ట్ ని కూడా ఎలా మేనేజ్ చేస్తానంటే, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ నేను చేసిన తర్వాత కూడా చూసి మీరు ఏదైతే అనాలిసిస్ చెయ్యాలి అని నేను అనుకుంటానో ఆ మొత్తం ఆస్పెక్ట్స్ అన్నింటిని ఒక దగ్గర పెట్టి, ఇది ఏదైతే తీసుకోగలదో ChatGPT అవన్నిటిని సింప్లిఫై చేసి ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టడం జరిగింది. చూడండి, మీకు అర్థం అవుతుంది ఎంత ఎఫర్ట్స్ ఉంటాయి వీటి వ్యాక్ అనేది కూడా. చూసి అలా వదిలేకుండా, ఇన్వెస్ట్మెంట్ చేశాక చెక్ చేయకుండా, ఈసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని హై కాన్ఫిడెన్స్ ఉండి మీకు కూడా కన్విక్షన్ మంచిగా బిల్డ్ అయిన తర్వాత ఈ డేటాను కూడా తీసుకున్న తర్వాతే స్టాక్స్ లోకి వెళ్ళండి. మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉండి అనాలిసిస్ చేయగలరు అనుకుంటేనే. లేదంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోకి చెప్తాను, బిగినర్ స్టాక్స్ కొనద్దు, మ్యూచువల్ ఫండ్స్, ETF వీటితోనే వెళ్ళండి. కొత్త వాళ్ళు లేదు, మాకు ఆల్రెడీ తెలుసు, టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టడానికి ఆ స్పేస్ లేదంటే ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాంప్ట్ ఇదేనే కాదు, ఇప్పుడు నెక్స్ట్ కూడా చెప్తాను మీకు ఏ ప్రాంప్ట్స్ కూడా మనం చేసామని ఈ డాక్యుమెంట్ లో. ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు లైక్ అంటానంటే, మీరు లైక్ చేస్తేనే వీళ్ళకి తెలుస్తుంది, యూట్యూబ్ కంపెనీ వాళ్ళకి ఇది మంచి వీడియోనే ఇంకో నలుగురికి చూపించొచ్చని. ఇంకొక నలుగురికి మనం చేసిన వర్క్ రీచ్ అవుతున్నప్పుడు అదొక సాటిస్ఫాక్షన్. లేదు నచ్చట్లేదు అనుకోండి, డిస్లైక్ చేసేయండి, మీకు నచ్చింది చేయండి. బట్ నచ్చుతుంటే మాత్రం ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో బోత్ ఫండమెంటల్, టెక్నికల్, న్యూస్ మొత్తం అన్ని కవర్ అయిపోయాయి కదా. అలా కాకుండా ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ కే కావాలన్నా మీకు ప్రాంప్ట్ ఇచ్చాను. జస్ట్ మీరు దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ స్టాక్ నేమ్ అని ఉందా దాని ప్లేస్ లో అది పెట్టి ఎంటర్ చేసినా వెళ్ళిపోతుంది. అండ్ వీటిని చూపిస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్కటిగా. బట్ దీనికి ముందు ChatGPT ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుదాం. నా ఏజ్ 30 years, మంత్ కి 30,000 దగ్గరగా సంపాదిస్తున్నాను. పెద్దగా నాకు సేవింగ్స్ ఏం లేవు, ఇన్వెస్ట్మెంట్ ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేయకపోయినా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నా టాప్ ప్రయారిటీ ఏంటంటే నా ఫ్యామిలీని ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి కాపాడుకోవడం. ఏదైనా నాకు ఎమర్జెన్సీస్ వస్తున్నా దాని నుంచి కూడా నా ఫ్యామిలీని కాపాడుకుంటూ నేను ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్, కొంత టైం బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను, తక్కువ జీతం, తక్కువ డబ్బులు వస్తుంది, వయసు 30 సంవత్సరాలు, ఎలా స్టార్ట్ చేయాలని ఒకవేళ ChatGPT ని అడిగితే ChatGPT ఎలా ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. నేనేం చెప్పట్లేదు కదా. సో ఫస్ట్ చెప్తున్నది ఏంటి ఇక్కడ, ఎమర్జెన్సీ ఫండ్ కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కాదు, SIP కూడా కాదు. ఫస్ట్ చెప్తున్నది హెల్త్ ఇన్సూరెన్స్ ఇమ్మీడియట్ గా తీసుకోమని. ఫ్రెండ్స్, నేను పదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మీకు ఉండాలని చెప్తూ, నేను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నానని కూడా చెప్తూ ఇన్నిసార్లు చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదొక్కటి లేకుండా మీరు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే అవి నిలబడదు. ఎలా అంటే నెలకి 5,000 రూపాయల దగ్గరగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ స్టాక్ మార్కెట్ లో 12% తో గ్రో అయినా నెక్స్ట్ 10 years లో అది వెళ్ళేది 11 లక్షలకి. కానీ ఆ 10 సంవత్సరాల టైం పీరియడ్ లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వ్యక్తికి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం ఆర్ బయటకు వెళ్ళినప్పుడు జరిగే ఒక చిన్న యాక్సిడెంట్ లక్షల్లో అయ్యే హాస్పిటల్ బిల్ వస్తుంది కదా. 10 సంవత్సరాల తర్వాత వచ్చేది 11 లక్షలు. మళ్ళీ దీని మీద ట్యాక్స్ కట్టాలి మనం, ఆ డబ్బుల్నే హాస్పిటల్ కి వాడుకోవాలి. కానీ ఈ లోపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఫస్ట్ ఇయర్ లోనో సెకండ్ ఇయర్ లోనో అయితే కరెక్ట్ గా 1,00,000 రూపాయలు కూడా మనకి సరిగా రాదు. ఆ సందర్భంలో అయ్యే లక్షల హాస్పిటల్ బిల్ నుంచి మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కాపాడో, మన స్థిరాస్తులు కాపాడో, కేవలం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాపాడుతుంది. తీసుకున్న కాడికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అందుకే నేను చెప్తున్నాను నేను ఇది తీసుకున్నానని. ఆర్ ఇది కూడా మంచిదే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మంచిదే. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను, లింక్ ని క్లిక్ చేయండి. ఇలా మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేసిన తర్వాత మీకు మీ ఫ్యామిలీకి ఏ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ పాయింట్ లో వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తారు, తనకు కూడా వివరాలన్నీ చెప్పి మంచిగా క్లెయిమ్ ఇచ్చే ఇన్సూరెన్స్ లేవని అడగండి. నేనైతే ఈ రెండింటిని సజెస్ట్ చేస్తాను. ఈ రెండిట్లో మీకు నచ్చింది తీసుకోండి. రూపాయి ఎక్కువైనా పర్లేదు అనుకుంటే HDFC ఎర్గోకి వెళ్ళండి. క్లెయిమ్ విషయంలో అయితే నాకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంది. లేదా అదేం పెద్ద విషయం కాదు, నాకు గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే మా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది
ఇస్తుంది, నేనెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తుంటే, గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ తో ఎమర్జెన్సీకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి అడగండి. మీరు ఎమర్జెన్సీ కండిషన్ లో ఎవరైనా తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ అప్రూవల్ కి పెడతారు. అప్రూవల్ రావాల్సి వస్తుంది, కొన్నిసార్లు దానికి సంబంధించిన డబ్బులు కూడా మనం కట్టాల్సి వస్తుంది. అండ్ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది అని మీరు అనుకుంటుంటే ఎంటైర్ ఫ్యామిలీని అది ఫుల్ గా ప్రొటెక్ట్ చేయదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, కోపే ఉండొచ్చు, దాని రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తక్కువ అమౌంట్ తక్కువ కవర్ ఇచ్చుంటారు. కాబట్టి ఎన్ని ఉంటున్నా వేటికో డబ్బులు ఖర్చు పెడతాం కదా మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. ఈవెన్ మీ పేరెంట్స్ ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీ ఫ్యామిలీ అంటే మీరు వైఫ్ చిల్డ్రన్ కాదు, పేరెంట్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు, మీ వైఫ్, మీ పిల్లలు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, మీ ఫాదర్ మదర్ వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళకి ఒక డిఫరెంట్ ఇన్సూరెన్స్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏవి మంచి పాలసీలని. బట్ అది చూడాల్సిన అవసరం కూడా లేదు. హెచ్డిఎఫ్సి ఎర్గో, ఐసిఐసిఐ ఎలివేట్ రెండిట్లో దాంట్లోకి వెళ్ళండి. బట్ పేరెంట్స్ కి తీసుకుంటున్నప్పుడు మాత్రం ఈ వీడియోని చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఏది ఎలా ఉన్నా, ఏది ఉన్నా లేకపోయినా, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నది ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలి? మనం ఉండగానే మన ఫ్యామిలీకి కష్టం వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఆడుకుంటుంది, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే. బట్ మనకే ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్సే ఉండాలి. ఆ లింక్ కూడా ఇస్తున్నాను. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేంత డబ్బులు లేదు, ఇమీడియట్ గా ఒకటి తీసుకోవాలి. హెల్త్ టర్మ్ అంటే ఫస్ట్ హెల్త్ తీసుకోండి. లాస్ట్ టైం పాడ్కాస్ట్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను. ఎందుకంటే మన ఇండియాలో 14% మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు ఏదైతే 5 lakhs ట్రీట్మెంట్ కి ఖర్చు అవుతుంది అనుకుంటే, అదే 14% తో చూస్తే నెక్స్ట్ 10 years కి అది 18 lakhs అవుతుంది. అదే నెక్స్ట్ ఇంకొక 10 years కి 68 lakhs. రెండు తీసుకోవాలి. బట్ ఒకదానికే డబ్బులు ఉందంటే హెల్త్ ఇన్సూరెన్స్ ని మస్ట్ గా తీసుకోండి. లాస్ట్ లో స్టెప్ 4 లో ఇన్వెస్ట్మెంట్స్ ని స్టార్ట్ చేయండి. సరే, ఇక మళ్ళీ మన దానికి వెళ్ళిపోదాం. మన ప్రాంప్ట్స్ కి ఫండమెంటల్ అనాలిసిస్, ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనుకుంటే దీన్ని కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. ఇందాక ఐషర్ మోటార్స్ కదా వెళ్ళాం, ఇప్పుడు ఐషర్ మోటార్స్ వద్దు, స్టాక్ నేమ్. ఈవెన్ ఈ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏమైనా యూఎస్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తారేమో, దానికి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పెడదామని అది పెట్టాను. మీరు కావాలంటే అది కూడా ఎడిట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం సుజ్లాన్ చూద్దామా, అంటే లార్జ్ క్యాప్ స్టాక్సే, పెద్ద స్టాక్సే, నిఫ్టీ 50లో ఉంటున్న స్టాక్స్ అని కాకుండా మీకు నచ్చిన స్టాక్స్ అని కూడా చూసుకోండి. అలా సుజ్లాన్ నేను టైప్ చేస్తున్నాను. సుజ్లాన్ కొంచెం టైం పడుతుంది. సో ఇది కూడా ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 4 minutes దగ్గరగా టైం తీసుకున్న తర్వాత మనకి సుజ్లాన్ ఒక బిజినెస్ ఏం చేస్తుంది, దీని పరంగా కూడా మీకు రిఫరెన్స్లు ఇస్తున్న వెబ్సైట్లు దాని పక్కనే ఉంటాయి ప్రతి దానికి సంబంధించి. అండ్ వాళ్ళ రీసెంట్ డేటా ఏంటి, అండ్ ఈ పర్టికులర్ కంపెనీ ఒక వాల్యుయేషన్ ఎలా ఉంది, సేమ్ స్పేస్ లో ఉంటున్న ఇతర కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్ ఎలా ఉంది, గ్రోత్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ రీజన్స్ తో గ్రో అయ్యే అవకాశం ఉంది, రిస్క్లు ఏంటి, రీసెంట్ క్యాటలిస్ట్లు ఏంటి, అండ్ ఇదే స్పేస్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ అనుకున్నావా వాటితో కంపేర్ చేస్తే ఎటువంటి గ్రోత్ ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఉంది, అండ్ ఈ యొక్క చాట్ జీపీటీ ఒపీనియన్ ఏంటి, బుల్ కేసులో బేర్ కేసులో ఎలా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో స్టాక్ రిలేటెడ్ గా ఏ ఫ్యాక్టర్స్ తో పెరిగేదానికి ఆర్ ఎలాంటి స్టోరీ ఉండడానికి పాసిబిలిటీ ఉందో మాట్లాడుతూ తన ఒపీనియన్ ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది చెప్పింది కదా అని మనం వినం. ఇది మన మాస్టర్ కాదు, మన అసిస్టెంట్. మనం ఏం చేయాలనుకుంటున్నామో హెల్ప్ చేయడానికి ఇది మనకుంది. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ అన్నిటిని మీకు సిగ్రిగేట్ చేస్తూ ఇది డేటా ఇస్తుంది. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ గురించి చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే విత్ చార్ట్, వితౌట్ చార్ట్ రెండు ఉంచాను. మీకు ఒకవేళ చార్ట్ ఇచ్చే ఒక స్కోప్ లేదనుకోండి, వితౌట్ చార్ట్ కూడా మీరు ఇవ్వచ్చు. సో కొంత జూమ్ అవుట్ చేయండి, కొంచెం మీకు మంచిగా చార్ట్స్ అన్ని నీట్ గా కనిపిస్తున్నాయి అన్న దగ్గర. ఓకే, ఇక్కడ నుంచి మంచిగా పెరిగి పడి ఓకే ఇలా ఉంది కదా సుజ్లాన్. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చార్ట్ అనమాట. మన ప్రాంప్ట్స్ లోకి వచ్చారంటే వితౌట్ చార్ట్ ఉంటుంది, విత్ చార్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇస్తున్నది చార్ట్ కాబట్టి, విత్ చార్ట్ కాబట్టి ఇది తీసుకొని నేను ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ తీసాను ఆ ఇమేజ్ ని వేసి ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి స్టాక్ నేమ్ దగ్గర ఎంటర్ చేస్తాను. స్టాక్ నేమ్ సుజ్లాన్ ఎంటర్ చేశాను, సెండ్ చేశాను. మొత్తం చార్ట్ మనం ఇచ్చిన ఈ చార్ట్ ని చూసారా, ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది మన చార్ట్. మనకి అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ మంత్స్ తో పాటు ఉండి పైన క్యాండిల్ స్టిక్స్ దానికి ఓపెనింగ్ క్లోజింగ్ ఇది కొంచెం కనిపించినా అర్థమైనా ఇది చెప్పేస్తాను చూడండి. ఏ టైంలో ట్రెండ్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, మల్టీ బ్యాగర్ ఎలా అయింది, సపోర్ట్స్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి, డబుల్ టాప్ కనిపిస్తుంది, ఫాలింగ్ ఛానల్ కనిపిస్తుంది, ఏ టైం పీరియడ్ ఇన్ బిట్వీన్ కనిపించింది, అసెండింగ్ ట్రయాంగిల్ అటెంప్ట్ ఎప్పుడెప్పుడు జరిగింది బ్రేక్అవుట్ ఇవ్వడానికి, అండ్ ఏ లెవెల్స్ దాటితే ఇంకా స్టాక్ పెరిగే అవకాశం ఉంది, క్రాస్ ఓవర్స్ గురించి మాట్లాడుతూ బ్రేక్అవుట్స్ ఆర్ బ్రేక్ డౌన్స్ అంటే ఇది బ్రేక్ అయితే బాగా పెరుగుతుంది, ఇది బ్రేక్ అయితే పడిపోతుంది ఎక్కువ అనే లెవెల్స్ గురించి మాట్లాడుతూ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇతర ఫ్యాక్టర్స్ లైక్ ఆర్ఎస్ఐ కానీ, వాల్యూమ్ కానీ, మొమెంటమ్ ని కానీ మెన్షన్ చేస్తూ ఇక్కడ నుంచి ఏ యాక్షన్ తీసుకుంటే బెటర్ ఈ పర్టికులర్ మన అసిస్టెంట్ రిలేటెడ్ గా, మాస్టర్ కాదు అసిస్టెంట్ ఒక ఒపీనియన్, అది డెసిషన్ మంది. అసిస్టెంట్ ఏం చెప్తున్నారు వింటే మనకుంటున్న వ్యూ కి ఇది కానీ కాంట్రడిక్ట్ చేస్తుంది అనుకోండి, మనం పెరుగుతుంది అనుకుంటున్నాం, ఇదేమో ఇది ఇలా ఉంది, వాల్యూమ్ కానీ ఆర్ఎస్ఐ కానీ రీసెంట్ ఉన్న ప్యాటర్న్స్ కానీ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ ఉంది, పడేదానికి ఛాన్స్ ఉందని ఎలా చెప్పింది అనుకోండి, రిస్క్ కదా. అండ్ ఏ లెవెల్స్ దగ్గరకు వస్తే కొను అని కూడా క్లియర్ గా చెప్తుంటది. కాబట్టి ఆ పర్టికులర్ లెవెల్స్ వరకు కంగారు పడకుండా ఎప్పుడైనా మార్కెట్ అవకాశం ఇచ్చినా కొనుక్కునే అవకాశం మనం ప్రయత్నం చేయొచ్చు. అండ్ యాజ్ అ స్మాల్ డిస్క్లైమర్ మళ్ళీ చెప్తున్నాను, ఇది మన అసిస్టెంట్, మన మాస్టర్ కాదు. చెప్పిన డేటాను బట్టి ఫాలో అయిపోవద్దు. మీరైనా ఇండివిజువల్ గా అనాలిసిస్ చేయండి. తర్వాత ఈ డేటాను చూసి ఓకే ఇది ఇలా ఉంటుందా, ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఓన్ గా అనాలిసిస్ చేయండి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ETF లతో
గానే వెళ్ళండి. ఇండివిజువల్ స్టాక్ కొంత రిస్కీ, బట్ రిస్కీ అనుకున్నా ఎక్కడెక్కడ పడితే అక్కడ డేటాను చూసి ఏది పడితే అది కొనేస్తున్నారే. మీకు ఇలాంటి ఒక టూల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అనాలిసిస్ చేసుకొని ఇన్ఫార్మ్డ్ గా డెసిషన్ తీసుకుంటారు కదా అని ఇదంతా చెప్తున్నాను. నేను మీకు ఇచ్చిన కింద పీడిఎఫ్ లో మీకు ఉంటుందన్నమాట. ఇమేజ్ ని మీరు ఇస్తే ఏ ప్రాంప్ట్ వాడాలనేది, అది ఈ ప్రాంప్ట్. ఇమేజ్ ని ఇవ్వకపోతే మీరు ఈ ప్రాంప్ట్ కూడా వాడుకోవచ్చు. వితౌట్ చార్ట్ అని కూడా పెట్టుంటాను, ఈ ప్రాంప్ట్ కూడా వాడచ్చు. బట్ ఇమేజ్ ఇవ్వడానికే ట్రై చేయండి, అది ప్యాటర్న్స్ ని కూడా చెప్తుంది ఇంకా బాగా. అండ్ ఓవరాల్ మార్కెట్ అనాలిసిస్, మీరు నా వీడియో చూడకూడదు అనుకుంటున్నారు, మీకు చాలా టైం అనిపిస్తుంది, మీరు జస్ట్ డేటాను చదివేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే అలా చేయకండి. ఖచ్చితంగా మన వీడియోని చూడండి, మీరు ఇస్తున్న మోటివేషనే. బట్ మీరు ఒకవేళ ఎవరైనా టైం సేవ్ చేసుకుందాం వీడియో నాకు వద్దు అనుకుంటే జస్ట్ ఇది మీకు కాపీ చేసుకొని ఓవరాల్ మార్కెట్ అనాలిసిస్ ఇస్తుంది. సో టుడే మార్కెట్ అనాలిసిస్ ని బుల్లెట్ పాయింట్స్ లో చెప్పు అంటున్నాను. మొత్తం ఇవాళ ఏం జరిగిందో అది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ కూడా కాపీ చేసి పెట్టుకుందాం, అది చూసుకునే లోపు. స్టాక్ స్పెసిఫిక్ గా మీకు ఏదైనా న్యూస్ ఉంది లేదా స్టాక్ స్పెసిఫిక్ గానే ఏదైనా అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు, దానికి ఇదనమాట. చూడండి ఇవాళ మార్కెట్ ఏంటి, ఏం జరిగింది, అండ్ టాప్ లూజర్స్ ఏంటి, గెయినర్స్ ఏంటి, ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, ఏదైనా డెసిషన్స్ ఆర్బీఐ రిలేటెడ్ గా జరుగుతూ ఉందా, స్టాక్ స్పెసిఫిక్ గా ఏదైనా ఉన్నాయా, ఏదైనా స్ట్రాంగ్ గా పెరుగుతున్నవి పడుతున్నవి ఏమైనా ఉన్నాయా, గ్లోబల్ మొమెంటం ఎలా ఉంది, అలా మీకు కొంత ఒక బేసిక్ ఓవర్ వ్యూ ఇస్తుంది. అలా కాకుండా స్టాక్ రిలేటెడ్ గా తెలుసుకోవాలనుకున్నారు, స్టాక్ నేమ్ రీసెంట్ టైమ్స్ లో ఏది స్టాక్ నేమ్ ఉంది, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఉంది కదా, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ రీసెంట్ టైమ్స్ లో పడింది బాగానే, 40% దగ్గరగా పడింది. ఏం చెప్తుందో చూద్దాం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి. ఇస్తుంది చూడండి. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు గైడెన్స్ ని కట్ చేశారు కదా, స్టాక్ 20% క్రాష్ అయింది, ఈవెన్ 23% పడింది. ఎందుకు పడిందో చెప్తుంది. ఎర్లీ మాన్సూన్ కారణంగా ఏసీ సేల్స్ ఇంపాక్ట్ అయ్యి దాని కారణంగా గైడెన్స్ ని కట్ చేశారు. ఇంపాక్ట్ నెగిటివ్. ఎంత పడింది, దీని రీజన్ ఏంటి, దీనికి బ్రోకర్స్ అందరూ కూడా వాళ్ళ టార్గెట్స్ ని ఎలా కట్ చేసుకున్నారు, నోవామా వాళ్ళు ఎంత కట్ చేసుకున్నారు, దాని పక్కనే ఆర్టికల్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ తర్వాత ఎందుకు స్టాక్ రిలేటెడ్ గా పెరిగింది, అండ్ పెరిగితే కూడా అది ఒక డెడ్ క్యాట్ బౌన్సా, సీరియస్ లేకపోతే షార్ట్ కవరింగ్, ఈ మొత్తం డేటా కూడా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న రిజల్ట్స్ దగ్గర నుంచి వాళ్ళు చెప్తున్న డేటా కానివ్వండి, వాళ్ళు ఫండ్ రైజ్ చేయడం కానివ్వండి, అలాట్మెంట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కానివ్వండి, వీటన్నిటి పరంగా ఏమేం జరిగాయి రీసెంట్ టైమ్స్ లో అనేది పర్టికులర్ స్టాక్ పరంగా కూడా వస్తుంది. ఫైనలీ ఏంటంటే స్టాక్ స్క్రీనర్ కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట, కొందరు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆ పారామీటర్స్ తో ఏ స్టాక్స్ ఉన్నాయి అవైలబుల్ గానే చెప్తుంది. బట్ దీని బదులు స్క్రీనర్ ని వాడి ఎలా మనం ఫిల్టర్ చేయాలనే వీడియో చేశాను, గుర్తుందా స్క్రీనర్ వీడియో, అది చూడండి. ఇది కూడా మీకు వాడుకోండి ఏఐ, బట్ దీనికంటే నాకు అది బెటర్ అనిపిస్తుంది. స్టాక్స్ స్క్రీన్ చేయడంలో, స్క్రీనర్ లా ఫిల్టర్ చేయడంలో ఏవి మంచి వాల్యుయేషన్ లో ఉన్నాయని ఆ వీడియోని చూడండి. అది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అండ్ ఈవెన్ లాస్ట్ స్క్రీనర్ ని కూడా ఒకసారి టైప్ చేసి చూపించేస్తాను ఎంటర్ చేసి. సో ఓన్లీ 5 ఫండమెంటలీ అండర్ వాల్యూడ్ స్టాక్స్ ని ఇవ్వమని చెప్తున్నాను. ఎన్ఎస్సి బిఎస్సి లో కొన్ని ఫ్యాక్టర్స్ ని ఇచ్చి చెప్తున్నాను. ఇదేంటంటే మోర్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ కి తీసుకుంటది అనమాట. గ్రోత్ ని ఎక్కడ పెద్దగా పట్టించుకోదు, పీజీని ఎక్కడ తీసుకోదు, బిజినెస్ ని తీసుకోదు, గ్రోత్ ని తీసుకోదు, ఇవేం తీసుకోదు. బ్లైండ్ గా బ్లంట్ గా అక్కడ ఏముంది దాంతో అట్రాక్టివ్ ఏంటి అని చెప్పేస్తుంది. సో కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, స్క్రీనర్ ని ఎక్కువ నమ్మద్దు, గ్రోతే ప్రైమరీగా ఇంపార్టెంట్. తర్వాత అది అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోకి మార్కెట్ ఫాల్ వస్తే లాక్ చేస్తాను చూసావా, అది పర్ఫెక్ట్ మన మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ కి. ఇప్పుడు చూడండి ఏం చెప్తుంది, ఆర్ఈసి మంచి కంపెనీలే, నాల్కో, పిఎఫ్సి, కెనరా బ్యాంక్, శ్రేయన్స్ ఇండస్ట్రీస్, ఇవన్నీ వీటి రిలేటెడ్ గా ఎందుకు ఇది సెలెక్ట్ చేస్తుందో రీజన్స్ చెప్తుంది. అదే సెక్టర్ కి సంబంధించి ఎందుకు అట్రాక్టివ్ గా చూస్తుంది, ఓన్లీ అట్రాక్టివ్నెస్ నే చూస్తుంది, గ్రోత్ ని చూడట్లేదు. సో గ్రోత్ ని కూడా మనం యాడ్ చేయొచ్చు కానీ స్క్రీనర్ లో, బట్ ఈ వీడియోలో చెప్పిందే చూస్తే ఇంకొంచెం మీకు వాల్యూ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం వాల్యూని యాడ్ చేసిందని. ప్రాంప్ట్ ఒక డాక్యుమెంట్ కింద ఇస్తున్నాను, బట్ దానికి ముందు స్ట్రాంగ్లీ సజెస్ట్ ChatGPT కూడా మీకు చెప్పింది చూపించాను. మీ ఫ్యామిలీ కంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీకు మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. లేకపోతే ఏ ఫ్యామిలీ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ బేస్మెంట్ లేకుండా కడుతున్న స్లాబ్ లాంటిది, నిలబడదు. ఒక్క హెల్త్ ప్రాబ్లం మనం హ్యూమన్స్ ఏదో పాయింట్ లో వచ్చే ఛాన్సే మనకి ఎక్కువ. ఆ పాయింట్ లో మన ఆస్తులు అమ్మి మన మొత్తం బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుని తీసి హాస్పిటల్ బిల్ కట్టాలనే ప్రయత్నంలోనే చాలా ఫ్యామిలీస్ 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్కరు, మీకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉన్నా, కంపెనీ ఇన్సూరెన్స్ ఉన్నా, ఏదున్నా సరే ఇండివిజువల్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని మస్ట్ గా మెయింటైన్ చేయండి. నేను తీసుకున్న పాలసీ ఇది, బట్ ఈ పాలసీ కూడా మంచిదే. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్న లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలను ఫిల్ చేసి ఈ పాలసీని కంపేర్ చేసి డిస్కౌంట్ లో ఆన్లైన్ లో తీసుకోవడమే కాదు, మీకు ఏదైనా పాలసీ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉంటున్నా వీళ్ళని సంప్రదించొచ్చు. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లైమ్స్ ని కూడా సెటిల్ చేస్తున్నారని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయకండి. ఇవాళే మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.